చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ పనస తొనలు కనిపిస్తున్నాయి కదా. దీనిలోని గింజలతోనే ఈరోజు ఒక మంచి రెసిపీని మీతో షేర్ చేస్తాను. ఈ పనస తొనల్లోని గింజలతో ఈ విధంగా చూస్తున్నారు కదా వీడియోలో, చక్కటి గ్రేవీని రెడీ చేసుకోవచ్చు. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. దీంట్లో ఎక్కువగా ఏ విటమిన్ ఉంటుంది. ఈ పనస గింజల గ్రేవీని మనం బిర్యానీలోకి, చపాతీలోకి, పుల్కాలోకి, దోశలోకి అన్నిట్లో కూడా మనం ఎలా అయితే గ్రేవీస్ని వాడతామో అలా వాడుకోవచ్చు. గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి రెసిపీతో మేము ముందున్నాను. ఈ రెసిపీ ఏంటో అనుకుంటున్నారు? ఇది పనస గింజలతో మనం గ్రేవీని చేసుకోవాలి. ఈ గ్రేవీ మనకి చపాతీలోకి కానీ, వెజ్ బిర్యానీస్ కానీ వేటిల్లోకైనా చాలా బాగుంటుంది. ఇది చాలా న్యూట్రిషియన్ అనమాట ఈ ఫుడ్ అనేది. దీంట్లో మనకి బాదం పప్పులలో, జీడిపప్పులలో ఉండే విటమిన్స్ అనేవి ఏ విధంగా అయితే ఉంటాయో వీటిల్లో కూడా అలానే ఉంటాయి అన్నమాట. చాలామంది అయితే ఈ గింజల్ని మామూలుగా మనం పనస తొనలు తిన్నాక ఈ గింజల్ని పారేస్తూ ఉంటారు కదా. కొంతమందికి ఐడియా ఉండే ఉంటుంది. మీ చిన్నతనంలో మీరు వీటిని కాల్చుకొని తినడం కానీ, ఉడికించుకొని తినడం కానీ చేసే ఉంటారు. కాకపోతే వీటిని గ్రేవీలో వేసుకుంటే ఇంకా చాలా చక్కటి టేస్ట్ ఉంటాయి. పిల్లలు ఇప్పుడు మన జనరేషన్ పిల్లలు అంటే మన పిల్లలు వీటిని ఇష్టపడరు కదా, తీసి పక్కన పడేస్తూ ఉంటారు. మనం విడిగా కాల్చి ఇచ్చినా, లేదంటే ఫ్రై చేసి ఇచ్చినా, ఇంకేమైనా తినడానికి ఇస్తే తినరు. కానీ వీటిల్లో చాలా ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ చాలా ఉంటాయి. దీంట్లో మెయిన్గా ఈ గింజల్లో ముఖ్యంగా మనకి ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుందండి. ఇది ఏ విటమిన్ అనగానే మనకి పపాయ గుర్తొస్తుంది, అలానే క్యారెట్ గుర్తొస్తుంది కదా. ఇవి కంటి చూపుకి చాలా మంచిదని మీ అందరికీ తెలుసు. వీటిని మనం పిల్లలకి జ్యూస్ రూపంలో కానీ, లేదంటే కర్రీస్లో కానీ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాము. వీటన్నిటికంటే కూడా ఈ పనస గింజల్లో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని మనం పిల్లలకి ఇవ్వడానికి ట్రై చేయాలి తప్పకుండా. వీటినైతే జ్యూసులు చేయలేం కాబట్టి గ్రేవీ లాగా చేసుకోవచ్చు. హెల్త్కి మీ అందరికీ తెలుసు కదా, కంటి చూపుకి ఎంత మంచిదో. ఇవి తప్పకుండా ఇప్పుడు సీజన్ కూడా కాబట్టి మా తన్మయ్యకి అయితే పనస తొనలు అంటే చాలా ఇష్టం. మనం వాటితో పనస తొనలతో కూడా చాలా డిషెస్ ఉంటాయి. మనం బనానా కేక్స్ ఎలా అయితే చేస్తామో, బనానా ఫ్లేవరు కొన్నిట్లో ఎలా బాగుంటుంది, అలానే బనానా మనం యూజ్ చేసే విధంగానే పనస తొనలను కూడా వాడుకోవచ్చు. అది కూడా మంచి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి బనానా ఫ్లేవర్ ఎలా అయితే మంచి స్మెల్, తర్వాత మంచి టేస్ట్ ఉంటుందో, సేమ్ పనస తొనలు కూడా అలానే ఉంటుంది అనమాట. కాకపోతే తినే వాళ్ళైతే మాత్రం, అంటే పనస తొనలను ఇష్టపడే వాళ్ళకి మనం డైరెక్ట్గా ఫ్రూట్ రూపంలో ఇవ్వడమే మంచిది. వీటిని రకరకాల డిషెస్ చేసుకోవడం కంటే కూడా డైరెక్ట్గా తింటే చాలా మంచిది. తినని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మనం ఈ విధంగా ఏదైనా వెరైటీ డిషెస్ కానీ అలాంటివి చేసిస్తే తింటారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, పనస తొనలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇక నేను దాని గురించి ఎక్కువగా చెప్పనులేండి. ముందుకైతే మనం ఈ పనస గింజలతో గ్రేవీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చపాతీలోకి, వెజ్ బిర్యానీస్లోకి, దోశల్లోకి, ఇక మనకి వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో ఎలా అనిపించింది ఏంటి అన్నది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అలానే పక్కన బెల్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరి స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను వెజ్ బిర్యానీని కూడా చేశాను. ఈరోజు మాది వచ్చేసి వెజ్ బిర్యానీ. దీనికి కాంబినేషన్గా నేను పనస గింజలతో కూర్మాన్ చేశాను, అంటే గ్రేవీని. దీంట్లో నేను ఎగ్స్ను కూడా యాడ్ చేశాను. ఎందుకు అనంటే మనం ఏదన్నా కొత్త రెసిపీస్ పిల్లలకు పెట్టాలి అనుకున్నప్పుడు వాటిల్లో వాళ్ళకి ఇష్టమైన ఏదన్నా కొన్ని ఐటమ్స్ను కూడా వేస్తే వాళ్ళకి ఈ గ్రేవీ అనేది నచ్చుతుంది. లేదంటే కొత్త ప్రయోగం కాబట్టి వాళ్ళకి నచ్చదు, అందుకని చెప్తున్నాను. అందులోనూ మా పిల్లలైతే ముఖ్యంగా కొంచెం ఏదైనా పెట్టాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట, వాళ్ళు త్వరగా తినరు. నెక్స్ట్ ఇక్కడ నేను ఈ గింజల్ని కుక్కర్లో పెట్టుకున్నాను. ఈ గింజలు దాదాపుగా 3 డజన్లు తీసుకున్నానండి నేను. ఇక్కడ మనకి పనస తొనలకి ఫస్ట్ పైన లేయర్ ఉంటుంది కదా, దాన్ని కూడా తీసేసి, ఆ తర్వాత ఈ వైట్ కలర్ లేయర్ ఉంది కదా, దాన్ని కూడా తీసిన తర్వాత మనం కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి కుక్కర్లో ఉడికించుకోవాలి. మనం ఉడికించేసాం కదా గింజల్ని, వీటిని ఇక్కడ పైన ఉన్న పీల్ని జాగ్రత్తగా తీసుకోవాలి. చూసేద్దాం. ఉడికిన తర్వాత ఇప్పుడు అసలు మెయిన్ టాస్క్ స్టార్ట్ అయిందండి. ఎందుకంటే మనం ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, వైట్ కలర్లో ఒక లేయర్ లాగా వస్తుంది. ఆ లేయర్ అనేది త్వరగా రాదు. అందుకని మీరు తప్పకుండా స్టార్టింగ్ ఈ గింజల్ని తీసుకున్నప్పుడు మనకి వైట్ కలర్ లేయర్ ఉంటుంది కదా, అది తీయాలంటే మీరు పెనం మీద ఈ గింజల్ని వేసి
హై ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు ఫ్రై చేస్తే మీకు ఆ వైట్ కలర్లో ఉన్న అక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఆ వైట్ కలర్లో ఉన్న లేయర్ అనేది వచ్చేస్తుంది. అలా కాకుండా మనం కుక్కర్లో ఉడికించుకున్న తర్వాత మనం ఈ గింజలు పొట్టు తీయాలంటే జారిపోతూ ఉంటాయి. చాలా టైం పడుతుందన్నమాట, రావు త్వరగా అతుక్కుపోయి. అందుకని మీరు పెనం మీద ఈ గింజల్ని వేసుకొని వేడి చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది పొట్టు. ఆ తర్వాత మీరు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను పైన ఒక లేయర్ని తీస్తున్నాను కదా, ఆ లోపల బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది. అది మనం తీయాల్సిన అవసరం లేదండి, అది అలానే ఉంటుంది. ఇప్పుడు నేను మధ్యకి కట్ చేశాను. అలానే ఇక్కడ కుక్కర్లో కూడా 5 విజిల్స్ రానిచ్చానండి నేను. బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించుకునేటప్పుడు కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు కూడా వేసి ఉడికించుకోండి. ఇప్పుడు నేను అవన్నీ కూడా తీసి మధ్యకి కట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకున్నాను. అలానే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, అలానే ఇక్కడ మనం పొట్టు తీసుకున్న గింజలు, మీ దగ్గర క్యారెట్ కానీ లేదంటే బంగాళదుంప కానీ క్యాప్సికమ్ కానీ ఏ వెజిటబుల్ ఉంటే ఆ వెజిటబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కొన్ని ఎక్కువనే తీసుకున్నాను. మీరు డజన్ ఉన్నా సరే మీకు గ్రేవీ రెడీ అయిపోతుందండి. మనం పన్నీర్ ముక్కల్ని ఎలా అయితే కొంచెమే వేసుకుంటామో వీటిని కూడా ఆ విధంగానే వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేను ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను కదా, జీలకర్ర మాత్రం వేసానండి, ఇంకేం వేయలేదు. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. అలానే ఒక 4 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. మీరు మీ ఇష్టాన్ని బట్టి, అంటే గ్రేవీ కొంచెం ఎక్కువగా గనక చేసుకుంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం పెంచుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం మసాలా ప్రిపరేషన్ చూద్దాము. ఈ మసాలా ప్రిపరేషన్ అనేది మనం చికెన్ కర్రీకి ఏ విధంగా అయితే చేస్తామో సేమ్ అలానే అండి. ఒకసారి చెప్తాను. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఒక యాలుక్కాయ, అవన్నీ వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత నేను మళ్ళీ కొంచెం కొబ్బరి కూడా వేసుకున్నాను. కొబ్బరి ప్లేస్లో మీరు క్యారెట్ అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ నేను అది కూడా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత టమాటాలు వేసుకున్నాను. టమాటాలు కూడా బాగా పండినవి 3 నుంచి 4 తీసుకోండి. మీకు గ్రేవీ ఎంతైతే కావాలో అంత. మనం మెత్తటి పేస్ట్ లాగా పట్టి పక్కన ఉంచుకుందాము. నెక్స్ట్ ఇక్కడ నేను ఈ ప్యాన్లో కొంచెం, అంటే ఇందాక వెజిటబుల్స్ అవి కట్ చేసుకున్నాను కదా, అంటే క్యాప్సికము, నెక్స్ట్ పొటాటోస్, అవి కూడా వేసుకున్నాను. అంటే ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కూరగాయ ముక్కలు, అంటే మన దగ్గర ఏముంటే అవండి, క్యాప్సికము, నేనైతే పొటాటోస్ వేశాను. అవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ ముక్కలు కూడా, ఇప్పుడు ఈ పనస గింజలు కూడా వేసుకున్నాను. ఇవి కూడా కాసేపు ఫ్రై చేసుకుందాం మనం నూనెలో. ఇవి ఉడికించుకునేటప్పుడే మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మనం ఇక్కడ చూసుకొని వేసుకుందాం కొద్దిగా సాల్ట్. ఇక్కడ నేను మళ్ళీ పొటాటోస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా పసుపు కూడా యాడ్ చేద్దాము. పసుపు కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేయాలి. చూసారు కదా, ముక్కలకి ఉప్పు, కారం, పసుపు కొంచెం పడుతుంది. మనం స్టార్టింగే మనం గింజలు ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేయడం వలన మనకి ఉప్పు అనేది బాగా పడుతుంది. లేదు అంటే కర్రీలో మధ్యలో వేస్తే ఉప్పు అంతగా పట్టదండి ముక్కలకి. నెక్స్ట్ ఇక్కడ నేను కారం కూడా వేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకోండి. ఆ తర్వాత కొంచెం ఫ్రై చేసుకొని ఈ విధంగా మీరు కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఈ కొత్తిమీర కూడా మనకి నూనెలో కొంచెం ఫ్రై అవ్వాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మీరు కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి, 1 స్పూన్ దాకా. ఎందుకంటే మనం సేమ్ చికెన్ గ్రేవీలు కానీ ఇలాంటివి ఎలా చేస్తామో సేమ్ అదే ప్రొసీజర్ ఉంటుంది. మీకు చామదుంపలు మీకు ఐడియా ఉందా? చామదుంపల అవి మనం పులుసు పెట్టుకున్నప్పుడు ఆ ముక్కలకి ఎలా అయితే ఎక్కువ ఫ్లేవర్ అనేది పట్టదో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉంటుంది ఇది కూడా. అందుకని మీరు ఉడికించుకునేటప్పుడే కొంచెం ఉప్పు, పసుపు వేసి ఉడికించుకోండి. ఇప్పుడు మనం మసాలా పేస్ట్ కూడా వేసాం కదా, ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి, కొంచెం పచ్చివాసన పోవాలి. చూసారు కదా, ఇదంతా దగ్గర పడింది. ఇప్పుడు నేను స్పూన్తో గట్టిగా మెదుపుతున్నాను. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని ముక్కలు మెత్తగా మెదిగిపోయినాయి కదా, అంటే మెత్తగా ఉడికిపోయినాయి కదా, వాటన్నిటిని నేను ఈ విధంగా మెదుపుతున్నాను. దానివల్ల మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చిక్కగా వస్తుంది. ఆ ఫ్లేవర్ కూడా మనకి గ్రేవీలో ఉంటుందన్నమాట. అందుకని నేను వాటిని మెదిపాను. మీకు గింజలుగా ఇష్టమైతే గింజలుగానే తీసుకోవచ్చు. ఇప్పుడు నేను కొంచెం వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసి కాసేపు ఉడికిద్దాము.
ఇప్పుడు నేను ఎగ్స్‌ని గూడా బాయిల్ చేసిన ఎగ్స్‌ని గూడా వేసుకున్నాను. అలానే మనకి ఇదే టైంలో గ్రేవీకి సరిపోను ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా చాలా యమ్మీగా ఉండే ఈ రెసిపీ అంటే పనస గింజల గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. మీరు దీన్ని కుక్కర్‌లో గూడా వేసి ఉడికించుకోవచ్చు. అంటే ఎగ్స్ వేయకుండా దీన్ని కుక్కర్‌లో పెట్టి మీరు ఇంకా 3, 4 విజిల్స్ రానిస్తే ఇంకా గ్రేవీ చాలా టేస్టీగా ఉంటది. చూసారు కదా, చాలా దగ్గరికి పడిపోయింది గ్రేవీ అంతా కూడా, ఆయిల్ పైకొస్తుంది. ఇక డిష్ అవుట్ చేసేసుకుందాము. చూసారా, చాలా యమ్మీగా టేస్టీగా ఉండే పనస గింజల గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. ఈ గింజల్ని మీరు పారేయకుండా ఈ విధంగా గ్రేవీ చేసి పిల్లలకు పెడితే హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అన్నది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఒక బెల్ బటన్ ఉంటుంది కదా, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఏదైనా వీడియోస్ పోస్ట్ చేయగానే మీరు వెతుక్కోకుండానే నా వీడియోస్ మీ ముందు ఉంటాయి. చూసారు కదా, మా పిల్లలకు కూడా నేను ఈ గ్రేవీని తినిపిస్తున్నాను. మీరు కూడా పిల్లలు ఇష్టపడకపోయినా కొంచెం గట్టిగా ట్రై చేసి పెట్టండి, అలవాటైపోతుంది. బాయ్ బాయ్, సీ యూ.